ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము యిర్మీయా గ్రంథము 36వ అధ్యాయము టోటల్గా గనక చదివినట్లయితే ఆ అధ్యాయములో ఒక యవనస్తుడు బారూకు అనే వ్యక్తి గురించి, ఆ యవనస్తుడి గురించి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. బారూకు అనగా దీవెన నొందినవాడు అని అర్థము. ఈ బారూకు యవన కాలమునందే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. వయసులో చిన్నవాడైనను దైవజనుడైన యిర్మీయాకు స్నేహితుడిగా ఎంచబడ్డాడు. దేవుని బిడ్డలను వెంబడించి భక్తి నేర్చుకోవాలి అనే ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. యిర్మీయా గ్రంథంలో 36వ అధ్యాయము 26వ వచనము, 36వ వచనము 32వ వచనాలలో ఈ మాటలు మనం చూడొచ్చు. ప్రాముఖ్యంగా 36వ అధ్యాయము 4వ వచనంలో ఇతని ప్రస్తావన మనకు కనబడుతుంది. లేఖకుడైన బారూకు 36వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు యిర్మీయాతో మాట్లాడి, ఇశ్రాయేలును గూర్చి యోదావాను గూర్చి నేను నీతో పలుకు మాటలు వ్రాయము అని చెప్పగా, ప్రియ దేవుని బిడ్డలారా, యిర్మీయా బారూకును పిలిపించాడు. యిర్మీయాకు లేఖికుడిగా అంటే వ్రాసేవాడిగా దేవుడు యిర్మీయాకు చెప్తాడు. యిర్మీయా చెప్తూ ఉండగా బారూకు రాస్తూ ఉండేవాడు. కనుక అలాగున బారూకుని నియమించారు. ఈ యవనుడు దేవుని మాటలు యిర్మీయా నోట విని కలముతో వ్రాయడానికి పూనుకున్నాడు. నిజంగా ఒక యవనస్తునికి ఇది చాలా విసుగు పుట్టించే కార్యక్రమము. నిదానంగా దేవుడిచ్చు వాక్కులను కనిపెట్టుకొని దైవాత్మ ప్రేరేపణలో పలకబడిన మాటలు మాత్రమే ఇతడు వ్రాయడాన్ని నేర్చుకున్నాడు. అనుకోగలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కటి బుద్ధితో ఈ పని చేశాడు. తన తొందరబాటును ఆ ఆవేశాన్ని తగ్గించుకొని దైవ కార్యము జరిగించడానికి సిద్ధమయ్యాడు. ఈనాటి యవనస్తులు అస్సలు ఈ విధమైన పరిచర్యను కోరుకోవడానికి ఇష్టపడరు. రాగానే వేదికలెక్కి బోధలు చేయాలి, నలుగురికి కనబడాలని ఆశిస్తారు. కానీ బారూకు దేవుని సేవకుని చేతి మనిషిగా, చేతికి కలములాగా దేవుని మాటలు వ్రాస్తూ ఉన్నాడు. ఎంతటి ధన్యకరమైన విషయము! రాజైన యెహోయాకీము ఏలుబడి 4వ సంవత్సరములో యిర్మీయాను అధికారులు బోధింపనీయనందున ఆ దేవుని విలువైన మాటలు బారూకు వ్రాయడానికి పూనుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యిర్మీయా గ్రంథము 36వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు అక్కడ ఆ మాటలు గమనిస్తే, వచ్చే సంవత్సరం మరుసటి సంవత్సరం అతడు ఆ మాటలు బారూకు దేవాలయంలో బహిరంగంగా చదివి వినిపించగా అధికారులందరూ విని ఆ సమాచారము రాజునకు తెలియచేయగా, రాజు ఆ వ్రాసిన వాటిని చాకుతో కోసివేసి కాల్చివేశాడు. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయము 14 నుండి 29వ వచనం వరకు చూస్తే, బారూకు నిరాశ చెందక మరికొన్ని మాటలు చేర్చి క్రితము ప్రతులను తిరిగి వ్రాసెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరుల శ్రేష్ఠ గుణం చూడండి. పరిస్థితులు వ్యతిరేకించినప్పటికీ మరలా యిర్మీయా ప్రవచనాలను తిరిగి వ్రాశాడు. దేవుని కార్యములో పట్టు విడవని వాడు బారూకు అని చెప్పొచ్చు. దేవుని చేత దాచబడిన బారూకు నమ్మకమైన వ్యక్తి, యవనస్తుడు. తాను మొదట వ్రాసిన యిర్మీయా ప్రవచనాలను రాజు కాల్చేశాడు. అయితే అతడు నిరాశపడి ఎందుకులే ఈ గోల అనుకోల. కష్టపడి రాసిన వాటిని ఆ కాలంలో రాజు కాల్చేశాడు. అయితే మళ్ళీ ఎందుకు అని అనుకోలేదు ఇతను. నా దేవుని పనిపై, ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నేను చెయ్యి వేశాను, ఇక నేను వినదీయలేను అనే స్వభావంతో మరలా వాటన్నిటిని వ్రాశాడు. ఆత్మ ప్రేరేపణలో అతడు తగ్గలేదు. ఈ మంచి పని చేసినందుకు రాజు లేఖికుడైన బారూకును యిర్మీయాను పట్టుకురండని ఆ రాజవంశస్థులకి కొంతమందిని పంపించాడు. నేను ఆల్రెడీ చించేశాను,
మరల ఈ అబ్బాయి రాశాడు, అసలు ఇర్మియాని రాసినోడైన బారూకును పట్టి లాక్కురండి అని ఆజ్ఞాపించాడు. కానీ యెహోవా వారిని దాచెను. ఎంత గొప్ప విషయం చూడండి. దేవుని పని చేస్తున్న వారికి దేవుడు ఎలా భద్రతను కలగజేస్తున్నాడో, బారూకు దేవుని పని చేస్తుండగా రాజే చంపడానికి ప్రయత్నించినప్పటికీ దేవుడు అతనిని దాచెను. యవనస్తులారా, మనము ఈ బారూకును చూచి మనం పాఠం నేర్చుకోవాలి. దేవుని సేవా పరిచయలో ఉన్నప్పుడు నాకు అవి లేవు, ఇవి లేవు, కాపుదల లేదు, ఆ ఎరగని స్థలములో ఎవరు అని చింతపడకూడదు. నాకు ఈ అవసరం తీరలేదు, నేను ఎలా దేవుడు పని చేయాలి? నిన్ను తన పనికి నియమించిన దేవుడు నిన్ను కాపాడగలడు. కనురెప్పవలే నిన్ను కాపాడగలడు. కాపాడడానికి ఆయన మాత్రమే సమర్థుడు. నీ దేవుడిని నువ్వు నమ్మవలసి ఉన్నది. రాహాబు అనే వేసు కూడా వేగులు వారిని, దేవుని బిడలను శత్రువులకు అప్పగించక కాపాడినందున ఉగ్రత దినమందు దాచబడింది కదా. ప్రియ దేవుని బిడలారా, రాహాబు కేవలము దేవుని బిడలను దాచినందువల్లే ఆమెకు దేవుడు భద్రతను కలగజేశాడు. యవనస్తులైన వారు గమనించాలి. దేవుని కొరకు నీతిగా బ్రతకండి, పరిశుద్ధ జీవితంలో నిలబడండి, ప్రార్థించుకోండి. మీరు కూడా దాచబడుదురు, దేవుని కృపలో దాచబడుదురు. దేవుని పనిలో నిరాశ రానివద్దు. దేవుని పని చేస్తున్న యవనస్తులారా, దేవుడే మీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడే తగిన జీతం ఇస్తాడు. దేవుడే తగిన సమయమందు మీకు బహుమానం ఇస్తాడు. ఆయన ఇస్తాడు అన్న ఆశతో మీరు దేవుని యొక్క పని చేయాలి. బారూకు బహు విశ్వాసము కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. 43వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 1 నుండి 7 వచనాలు చూస్తే, యెరూషలేము నాశనమైన పిమ్మట దేవుడు పలకమని చెప్పిన ప్రతి మాటను ఇర్మియా ప్రజలకు తెలియజేశాడు. అజర్యా యోహానును గర్వించి నువ్వు అబద్ధములు పలుకుచున్నావని ఇర్మియాకు ఎదురుగా లేచి దేవుని మాటలు వినక తృణీకరించిరి. అప్పుడు ఇర్మియా ఐగుప్తుకు వెళ్ళగా బారూకు కూడా అతనితోనే వెళ్ళిను. తన దైవ సేవకుడు శ్రమలో పడినప్పుడు బారూకు కూడా ఆ చింతను పంచుకొనెను. దైవ సేవకుడున్న స్థలములోనే క్షేమముండునని నమ్మి ఇర్మియాతో ప్రయాణం కట్టెను. ఇర్మియాకు పరిచర్య చేయడం, ఆయనతో ప్రార్థనలో సమయం గడపటం, నీతిమంతుల సహవాసం ఉండుట, ప్రియ దేవుని బిడ్డలారా, అది బలము కోరుకున్న వ్యక్తిగా బారూకు కనబడుతున్నాడు. మరి ఈ వాక్యాన్ని వింటున్న యవనస్తులు మరి పరిస్థితి లేదా మీ పరిస్థితి ఎలాగుంది? ఒక కష్టకాలంలో ఇర్మియా ఉన్నాడని ఆ ఇర్మియాతోనే ఉండడానికి బారూకు ఇష్టపడ్డాడు. అతను ఏ పరిస్థితులు ఉంటే నేను అదే పరిస్థితిలో ఉంటాను కనుక అతను బాధలో ఉన్నాడు. నేను సుఖవంతమైన పరిస్థితిలో నేనుండను, నేను కూడా ఆయనతో ఐగుప్తే వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు వెంబడించి విశ్వాసంతో సాగే ప్రయత్నం చేశాడు బారూకు. కనుక దేవుని చేత హెచ్చరిక పొందినవాడు బారూకు. దేవుడు తను ప్రేమించిన వారిని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. అది దేవుడి విధానం. ఇర్మియా గ్రంథంలో కూడా 45వ అధ్యాయము 2 నుంచి మనం చూస్తే దేవుడు ఇర్మియా భక్తుని ద్వారా బారూకుతో మాట్లాడుతున్నాడు. కట్ట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖము కలగ చేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు. బారూకుకు ఈ భక్తి విషయమై శ్రమలలో కొంచెము తొట్టుబాటు వచ్చినట్లుగా కనబడుతుంది. ఎందుకు నాకు ఈ కష్టం అనుకున్నాడు. ఐగుప్తుకు ఇర్మియాతోనే వచ్చిన వ్యక్తిగతంగా నిరాశ, దుఃఖము కలిగి ఉన్నాడు. నేను ఇలానే సమయమంతా గడిపేస్తే ఇక నాకు ఏం భవిష్యత్తు? గమనించారా? వెళ్ళాడు, దైవ సేవకుడితో వెళ్ళాడు బారూకు. వెళ్ళాడు కానీ మనసులో ఏదో విచారం, ఏదో కలవరం. ఈ సేవకుడిని వెంబడిస్తున్నా, ఏంటి నా జీవితం అంతా ఇలాగే ఉంటుందా? ఈ కష్టాలే ఉంటాయా? ఆ మనస్సులో ఉన్న దానిని దేవుడు గమనించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేనేం కాబోతున్నాను? నా భవిష్యత్తు మార్గం ఏమిటి
అనే చింత ఎక్కువగా ఉన్నది. కురింగిపోతున్నాడు. యవనస్తులు మనకు చాలాసార్లు ఇదే తలంపు వారికి రావటం మనం చూస్తూ ఉంటాం సహజంగా. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుడు మరలా జోక్యం చేసుకుంటున్నాడు. జోక్యం చేసుకొని 45వ అధ్యాయము 4-5 వచనాలలో, నేను కట్టిన దానినే పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను, ఈ ప్రకృతి అంతటికీ ఇలాగే జరుగుతున్నది అని దేవుడు బారూకును హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బారూకు, నీ నిమిత్తం గొప్ప వాటిని వెదుకుచున్నావా? వెదకవద్దు. నీ ప్రాణము నీకు దోపుడు సొమ్ము వలె నీకిత్తును. కనుక ఈనాడు యవనస్తుడికి ఇది ఒక చక్కటి గురపాటు. ప్రతి యవనస్తుడు కూడా తమ కొరకు తాము గొప్ప వాటిని వెతుకుచున్నారు, గొప్ప వాటి మీద మనసు పెట్టుకొనిచున్నారు. నేను ఇంత గొప్ప ఉద్యోగిని కావాలి, అధికారిని కావాలి, అందగాడిని కావాలి, సినీ నటుడిని కావాలి, గొప్ప పేరులోనికి రావాలి, పెద్ద టీవీ ప్రసంగికుడిని కావాలి, ఇలా తలంచు వారు ఎక్కువైపోతున్నారు. కానీ దేవుడు బారూకుని హెచ్చరిస్తున్నాడు, నీ కొరకు గొప్ప వాటిని వెతకవద్దు అనగా ఈ హెచ్చరిక ద్వారా దేవుని తలంపు ఏమనగా, బారూకు, నువ్వు గొప్పవాడివి కావాలని తలస్తున్నావు నీ మనసులో. కనుక అలా ఆలోచించి దుఃఖపడవద్దు. నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును నా చేతుల్లో పెట్టు. నేను నీ దాసుడిని, యెరెమీయాకి దాసుడిని అని, ఒక యెరెమీయా లేఖికుడిని, నన్ను దీవించు ప్రభువా అని ప్రార్థించు. దేవుడే తగిన సమయం అది హెచ్చిస్తాడు. కానీ నీ మనసులో ఏదో ఏదో హెచ్చించేసుకుంటున్నావు. ఈ ఉదయకాలమందు పైకి కనబడకపోయినా నీ హృదయంలో ఇక్కడే గనక నేనుంటే నా జీవితం, నా భవిష్యత్తు ఏంటి, నేను ఎక్కడో ఉంటే ఎక్కడికో నేను వెళ్ళిపోగలనా అని ఆలోచిస్తున్నావు కదా బారూకు. నీ ఆలోచన కరెక్ట్ కాదు అని దేవుడు తన వాక్కు ద్వారా బారూకుతో మాట్లాడుతున్న విధంగా ఈ ఉదయకాలమందు నీ నాతో కూడా మాట్లాడుతున్నాడు. కనుక గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. ఏదేదో ఆలోచిస్తున్నావా? ఆలోచించవద్దు అని బారూకుకు ఒక పాఠము నేర్పించాడు. అంటే బారూకు ఎంత నమ్మకంగా పనిచేసినా, సేవకుడితో కష్టకాలంలో నిలబడినా లోపల ఇంకో మనసు ఉంది. ఏమిటి ఆ మనసు అంటే, నా భవిష్యత్తు అంతా ఎలాగైపోతే మరి నా ఫ్యూచర్ ఏంటి అన్నట్లుగా అది దేవుడు క్వశ్చన్ వేస్తున్నాడు. నువ్వు ఆలోచించేది కరెక్ట్ కాదని. ఉదయకాలమందు అలాంటి ఆలోచనలు, అలాంటి తలంపులు మనం విడిచిపెట్టి విశ్వాసములో దేవుని వెంబడిస్తూ సేవకునికి లేఖకుడిగా, పరిచారకుడిగా మందిరములో అలా ఉంటూ ముందుకు కొనసాగిద్దాం. దేవుడు మనకంటూ ఒక దీవెని సిద్ధపరిచారు, మనకంటూ ఒక ఆశీర్వాదాన్ని సిద్ధపరిచారు. దానికి అర్హులుగా మనం ఉందాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలము యవనస్తుడైన బారూకు చాలా భక్తి బాగుంది. లాస్ట్లో తన హృదయంలో ఏదో ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో ఆశిస్తూ అన్నాడు. అది కరెక్ట్ కాదని మీరు మాతో, బారూకుతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరిక చేశారు. అలాంటి ఆలోచన, అలాంటి తలంపులు ఏదైనా ఉన్నట్టయితే విడుదలమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలమందు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆస్వాదించి ప్రతి కుటుంబానికి మేలు కలుగులాగున, దీవెన కలుగులాగున సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. ప్రాముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఇలాంటి పుట్టినరోజులు అనేకమైనవి నిండు వృద్ధాప్య మరుగు చేసుకోవడానికి కృపనిచ్చి మేలు చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.